హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 8th and 9th జూలై కరెంట్ అఫైర్స్. ఈరోజు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నాయి. WHO అనేది ఈ ఇండియాలో కొత్త వేరియంట్ని, కరోనా యొక్క వేరియంట్ని గుర్తించింది, సర్టిఫై చేసింది. WHO అనేది ప్రపంచంలో ఘనా దేశంలో కొత్త వైరస్ని గుర్తించింది. అమర్నాథ్ యాత్రలో కొంతమంది చనిపోయినారు. అమర్నాథ్ యాత్ర విశేషాలు ఏంటి? ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి ఇండియా సెలెక్ట్ అయింది, ఏ సైట్కి అని చెప్పేసి ఆ కమిటీ పేరేంటి? ఇంగ్లాండ్ ప్రధాని రాజీనామా చేస్తాడు బోరిస్ జాన్సన్. ఆ కుంభకోణాలు ఏంటి? 2 కుంభకోణాలు మనకి ఉంటాయి. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, ఫేమస్ ఇండియాకి ఆప్తమిత్రుడు, చనిపోయినాడు అన్ఫార్చునేట్లీ. ఆయన ఇంపార్టెన్స్ ఏంటిది ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో? G20 ఇది ఫారెన్ మినిస్ట్రీ సమ్మిట్ అనేది జరగబోతుంది బాలీలో. ఎవరు పోయినారు ఇండియా నుంచి? అది ఫేమస్ సమ్మిట్. G20 కంట్రీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? నెక్స్ట్ తర్వాత ఈ ఓబీసీ ఉపవర్గీకరణ ఫస్ట్ అయితే మనం డిస్కస్ చేసేది. సో ఓబీసీ ఉపవర్గీకరణ మనం డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈ రిజర్వేషన్ల అంశం మీద మనం నెంబర్ ఆఫ్ అవర్స్ క్లాస్ చెప్పి ఉన్నాము. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 46 ఈ పూర్తిగా మనకి రెగ్యులర్ క్లాసే ఉన్నది. ఇండియన్ పాలిటీ ఒకసారి ప్లేలిస్ట్లో చూస్తే మీకు తెలుస్తుంది. సో ఎలా స్టార్ట్ అయింది ఇండియాలో విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు ఎలా స్టార్ట్ అయినాయి, ఓబీసీ ఏంటిది, మండల్ కమిషన్ కేసు ఏంటి, ఇంద్ర సాహాని కేసు ఏంటి, 2 ఒకటే అవి. రైట్. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, ఈ ఓబీసీ ఉపవర్గీకరణ కోసము కమిషన్ నియమించింది సెంట్రల్ గవర్నమెంటు ఎప్పుడో 2017లో. సో జస్టిస్ రోహిణి కమిషన్. ఈ రోహిణి కమిషన్ గడువు అనేది మళ్ళీ ఒకసారి పెంచిన 6 months గడువు అనేది. సో జనవరి 2023 కల్లా రిపోర్ట్ ఇవ్వాలని గడువు పెంచినారు. ఎందుకు మనకి వార్తల్లో ఉంది. సో మళ్ళీ డిస్కస్ చేయాల్సి ఉంటుంది కొంచెం. ఎందుకు అంటే మనకి August 7th, August 21st ఎగ్జామ్ ఉంది కాబట్టి 1 month బిఫోరే కాబట్టి ప్రశ్న రావచ్చు. సో మనం ఏం డిస్కస్ చేయాలంటే ప్రజెంట్ ఎందుకు వార్తల్లో ఉంది. సో ఓబీసీలో మనకి మొత్తం మీద 27% ఉంటుంది రిజర్వేషన్లు. విద్యా అండ్ ఉద్యోగ సంస్థలలో, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లలో, విద్యా ఉద్యోగ అంశాల్లో 27% ఉంది ఓబీసీ వాళ్ళకి. సో ఈ 27% అనేది కొన్ని వర్గాలకే వస్తుంది ఓబీసీలో, కొన్ని వర్గాలకి అందట్లేదు రిజర్వేషన్ ఫలాలు అని చెప్పేసి ఈ జస్టిస్ రోహిణి కమిషన్ని మీరు ఏం చేయాలి, వాళ్ళ యొక్క స్థాయి బట్టి డివైడ్ చేయాలి. బీసీఏ, బీసీబీ అట్లా డివైడ్ చేయాలని చెప్పేసి జస్టిస్ రోహిణి కమిషన్ని రాష్ట్రపతి 340 ఆర్టికల్ ప్రకారం నియమిస్తాడు. మనం డిస్కస్ చేసిన ఆల్రెడీ జస్టిస్ రోహిణి కమిషన్ని కరెంట్ అఫైర్స్ క్లాస్లో. ఏంటిది 340 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, సో నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అంటే బీసీ కోసము జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. సో అధికారం ఎవరిది? రాష్ట్రపతిది. దేనికోసము? బీసీ వాళ్ళ కోసము ఒక కమిషన్ ఏర్పాటు చేయొచ్చు, బీసీ స్టేటస్ ఎలా ఉంది అని చెప్పేసి. ఈ అధికారం ప్రకారము రాష్ట్రపతి జస్టిస్ రోహిణి కమిషన్ని నియామకం చేశాడు. సో 2017 అక్టోబర్ 2న నియామకం చేస్తాడు. 12 weeks గడువిస్తాడు. నువ్వు 12 వారాల్లోగా అంటే మీ ఎంత 3 monthsలోగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి చెప్తాడు. సో 12 weeks కాస్త ఇప్పుడు ఏమైంది 5 years దాదాపు అయిపోతుంది. 2017 అంటే 5 years దాకా వచ్చింది ఆల్రెడీ. ఇంకా మనకి గడువు అనేది పెంచుతూనే పోతున్నారు. రైట్. మనం ఇక్కడ ఏం డిస్కస్ చేయాలి అంటే, ఈ బీసీ వాళ్ళకి ఎట్లా స్టార్ట్ అయింది. ఎస్సీ ఎస్టీ మనకి స్టార్టింగ్ నుంచి ఉండే, బీసీ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్లో 90s నుంచి స్టార్ట్ అయిందండి. మనకి 1977లో జనతా ప్రభుత్వం వస్తుంది. ఏంటిది? ఇది తొలి కాంగ్రెసేతర ప్రభుత్వము ఇన్ ఇండియా. ప్రధానమంత్రి ఎవరు అంటే ఫస్ట్ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. ఈయనెవరు? తొలి కాంగ్రెసేతర ప్రధాని 77లో. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తివేస్తుంది, ఎన్నికలు కండక్ట్ చేస్తుంది, అప్పుడు ఓడిపోతుంది. రైట్. ఇతను మనకి ఒక 2 times ప్రశ్న వచ్చిందండి. తొలి కాంగ్రెస్ ప్రధాని 1, ఎక్కువ సార్ల బడ్జెట్ని ఆర్థిక శాఖ మంత్రిగా ప్రవేశపెట్టాడు. సో మోర్ టైమ్స్ గుర్తుపెట్టుకోవచ్చు, మోర్ టైమ్స్ అని చెప్పేసి. ఈయన సమాధి అభయ్ ఘట్. సో మొర పెట్టుకుంటే అభయం ఇచ్చాడు, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు.
ఇతను మనకి మండల్నాథ్ అధ్యక్షతన ఒకటి మండల్ కమిషన్ని నియామకం చేస్తాడు 77లో. రిపోర్ట్ ఇస్తే 1980లో. రిపోర్ట్ని ఏ ప్రభుత్వం అనేది అమలు చేయదు. దీంట్లో 3743 క్యాస్టెస్ అనేవి ఇండియాలో వెనుకబడ్డాయి. జనాభా మొత్తం 50% ఉంటుంది వీళ్ళకి 27% కల్పించవచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఏంటి 50 ఉండి 52 ఉంటుంది, 27 ఎందుకు అంటే అప్పటికే ఎస్సీ ఎస్టీ వర్గానికి ఉంది కాబట్టి 27 కంటే ఎక్కువ ఇస్తే 50% మించిపోతుంది కాబట్టి ఏంటి మరి 50% అనేది లిమిట్ అనేది ఇందిరా సహాని కేసు కదా, ఇంకా అప్పటికి ఇందిరా సహాని కేసు వేయలే అని చెప్పేసి కొంచెం డౌట్ వస్తుంది. నో, 50% అనేది వెరీ ఫస్ట్ టైం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూరు కేసులో చెప్తుంది. 67లో తీర్పు వచ్చింది ఇది. బాలాజీ స్టేట్ ఆఫ్ మైసూరు కేసులో 50% కంటే ఎక్కువ ఉండద్దు. రైట్ టు ఈక్వాలిటీ ఉన్నది ఇండియాలో. రిజర్వేషన్స్ 50 ఉండాలి, కేటగిరీ కాంది 50 ఉండాలని చెప్పేసి తీర్పు చెప్తుంది. దాన్ని ఇందిరా సహాని కేసులో రిపీట్ చేస్తుంది. బట్ మనకి ఇందిరా సహాని కేసు ఫేమస్ అయిపోయింది, ఇది అనేది మనం మర్చిపోతాము. ఎగ్జామ్లో వస్తే 2 ఉంటే ఆన్సర్ బాలాజీ, ఇందిరా సహాని ఉండి ఏది కాదు ఉంటే సహాని. రైట్, ఇంకా ఇది అవసరం లేదు మనకి 2108 అని చెప్పేసి మనకి సోషియాలజీ బుక్లో ఉంటుంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు. 3743లో వీళ్ళు ఎంబీసీ వర్గం వీళ్ళు. రైట్, ఇప్పుడు దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? 1990s ఆ ప్రాంతంలో. విపి సింగ్ అనే ప్రభుత్వం అనేది వెరీ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తుంది. అల్లర్లు కూడా స్టార్ట్ అవుతాయి. ఇందిరా సహాని ఎందుకు కోర్టుకు వెళ్తుంది అంటే ఈ మధ్యలో 1992లో నరసింహారావు ప్రభుత్వం వస్తుంది, మన తెలంగాణ వ్యక్తి. అతను ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా 10% కల్పిస్తాడు. అప్పుడు ఇందిరా సహాని కోర్టుకు వెళ్తుంది. ఇండియాలో రిజర్వేషన్ల ప్రాతిపదిక కులం మాత్రమేనా, ఆర్థికంగా ఇస్తున్నారా, ఈ కులంలో కూడా వెనుకబడ్డ వాళ్ళల్లో కొంతమంది ఆర్థికంగా బలపడవచ్చు, సోషల్ స్టేటస్ పెరగవచ్చు, వాళ్ళకి కల్పించవచ్చా అని చెప్పేసి కోర్టుకి వెళ్తే ఫేమస్ కేసు అయిపోతుంది ఇది ఇందిరా సహాని కేసు. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1993 కేసు ఏంటి అంటే ఇది మనకి మండల్ కమిషన్గా ఫేమస్ అయిపోయింది ఇది. ఇది ఫస్ట్ ఏంటి అంటే ఓబీసీ రిజర్వేషన్లు 27% ఓకే, మోస్ట్ బ్యాక్వర్డ్ కూడా మనం డివైడ్ చేస్తే చేయవచ్చు. బట్ ఈ ఓబీసీ వర్గంలో క్రిమిలియర్ స్టేటస్ అనేది అప్లికేబుల్ చేయాలి. ఉన్నత శ్రేణి వర్గం ఉంటే గిట్ట వాళ్ళకి రిజర్వేషన్లు అనేది కల్పించవద్దు. ఓన్లీ ఇనిషియల్ స్టేటస్లో జాబ్లో వచ్చేంత వరకే కల్పించాలి, ప్రమోషన్లో లేదు అని చెప్పి చెప్తుంది. అడ్డంగా 16(4)A మనోళ్ళు తీసుకొస్తారు, 4B తీసుకొస్తారు నెక్స్ట్ తర్వాత. ఇంకేం చెప్పిందంటే ఈబీసీ రిజర్వేషన్లు ఇవ్వడం లేదు ఇండియాలో ఇక నుంచి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి లేదు. ప్రజెంట్ ఉన్నది ఓకే, కానీ ఇప్పుడు లేదు, ఈ టైంలో లేదట, కొట్టి పడేసింది. వెరీ బిగ్ నో, వెరీ బిగ్ నో అని చెప్పేసి ఆ తీర్పులో 3 times రాస్తుంది. ఎందుకు రాస్తుంది అంటే ఏమంటుంది, క్లాస్ ఈజ్ ద క్యాస్ట్ ఈజ్ ద క్లాస్ ఈజ్ ద పర్మనెంట్. క్యాస్ట్ ఒక సమూహము, ఆ సమూహము పర్మనెంట్గా ఉంటుంది ఇండియాలో, కుల మార్పిడి లేదు కాబట్టి మనము కల్పించవచ్చు రిజర్వేషన్లు. వీళ్ళు హిస్టారికల్గా చూస్తే వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎకనామికల్గా ఇస్తే ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ స్టేటస్ అనేది, ఎకనామిక్ స్టేటస్ అనేది ఒకే రకంగా ఉండదు. లాటరీ వచ్చింది 100 కోట్లు వచ్చినాయి, జూదమన్న 100 కోట్లు పోయినాయి, ఇంకా ఎకనామిక్ స్టేటస్ ఏముండేది అని చెప్పేసి మనకి స్థిరంగా లేదు, ఈజీగా వీళ్ళు మ్యానిపులేట్ చేయవచ్చు ఆఫీసర్స్ని, కాబట్టి ఎకనామిక్ పరంగా ఇవ్వద్దు అని చెప్పేసి తీర్పు చెప్పింది. మరి ప్రజెంట్ ఉందిగా అంటే ప్రజెంట్ ఉన్నది, కోర్టులో కేసు పెండింగ్ అయితే ఉన్నది. మన వ్యూ ఏంటి, మనం వ్యూ అనేది ఇక్కడ చెప్పము, సపోర్ట్ చేస్తామా లేదా అని చెప్పేసి అది ఎవరి వ్యూ వాళ్ళకు ఉంటుంది. మనకి అవసరం లేదు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ఈబీసీని కొట్టి పడేసింది ఇందిరా సహాని. ఈబీసీ అనేది ప్రజెంట్ అమల్లో ఉంది. నెక్స్ట్ ఏంటి అంటే ఈ బీసీ కమిషన్ యొక్క స్టేటస్ ఏంటి, ఈ ప్రశ్న మనకు వస్తుందండి. బీసీ కమిషన్ యొక్క స్టేటస్ ఎలా ఉంది ఇండియాలో అంటే ఇది ప్రజెంటు ఇది ఇందిరా సహాని కేసు తీర్పు ఆధారంగా దీన్ని ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అని చెప్పేసి ఇదేంటిది స్టాచ్యుటరీ బాడీ ఫస్ట్. బట్ మనకి 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనికి
రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చారు. రాజ్యాంగబద్ధ హోదా, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇచ్చిండ్లు. ఈ రాజ్యాంగబద్ధ హోదా అనేది ఇచ్చిండ్లు. దీనికి ఒక 2 ఆర్టికల్స్ యాడ్ చేస్తారు, 338B అండ్ 342A. ఈ 38B ఏంటిదంటే ఈ బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధ హోదా ఇస్తుంది. సో 342A ఏంటిదంటే ఇండియాలో ఈ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క గుర్తింపు నోటిఫై చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి. నోటిఫై చేస్తాడు. సవరణలు చేసేది పార్లమెంటు. మళ్ళీ సో పార్లమెంట్ అనేది సవరణ చేస్తుంది. సో మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది మనం చూస్తే ఒకసారి ఈ ఓబీసీ వర్గీకరణ సెంట్రల్ లెవెల్లో జరగలేదు, స్టేట్ లెవెల్లో జరిగింది. కేవలం 11 స్టేట్స్లో జరిగింది. సో ఈ 11 స్టేట్స్కి ఇప్పుడు ఇబ్బంది. మన తెలంగాణ చూస్తే బీసీఏ, బీసీబీ, బీసీసీ అనేది ఉంది ఆల్రెడీ, తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇటువంటి స్టేట్ గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళినాయి. ఈ ఓబీసీ ఏంటి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, రాష్ట్రపతి ఏంటి, మేము చేస్తున్నాం ఆల్రెడీ అని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టు అనేది గవర్నమెంట్కి ఫేవర్గా చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి. రాష్ట్రాలకు అధికారం లేదు అని చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కే రైట్స్ ఉన్నాయని చెప్తుంది. అప్పుడు మన సెంట్రల్ గవర్నమెంటు ఇది తప్పును గ్రహించి 105ది తీసుకొస్తుంది. అంటే ఇది ఊహించలేదు, ఈ సవరణ చేసినప్పుడు ఇట్లా వస్తుందని చెప్పేసి కోర్టు ఇట్లా చెప్తుందని చెప్పేసి ఊహించలేదు. రాష్ట్రాలకు అధికారం ఉన్నది అనుకున్నది, మర్చిపోయింది. ఇప్పుడు 105ది ఏంటి అంటే మనకి చివరి చట్టం, మనకి రాజ్యాంగ సవరణ చట్టం చివరిది. దీని ప్రకారము రాష్ట్రాలకే తిరిగి అధికారం కల్పించింది. సో రాష్ట్రాలకే తిరిగి అధికారం కల్పించింది ఓబీసీల వర్గీకరణ అని చెప్పేసి 105వ చట్టం చెప్తుంది. 103ది ఏంటి మనకి అంటే బీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చింది, రాష్ట్రపతికి నోటిఫై చేసే అధికారం కల్పించింది. ఇవి రెండు మళ్ళీ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. ఇక్కడ రాష్ట్రపతికి ఉన్నది, దీన్ని కొట్టేయలేదు, పూర్తిగా ఇంకా దీన్ని కొట్టేయలేదు, సుప్రీంకోర్టు దీన్ని కొట్టేయలేదు, దీన్ని సమర్థించింది, రాష్ట్రాలకే లేదని చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ చేసిండ్లు, రాష్ట్రాలకే ఉంది. ఇది ఏంటంటే తెలియదు ఇంకా మనకి. రైట్, ఇది బీసీ కమిషన్ గురించి మనకి. వార్తల్లో ఉన్న ఒక కమిషన్ ఎస్సీ ఎస్టీకి రాజ్యాంగబద్ధ హోదా ఉన్నది, దీన్ని కూడా రాజ్యాంగబద్ధ హోదా అనేది కల్పించిండ్లు, ఇంతకుముందు లేదు. నెక్స్ట్ తుఫాన్ పేరు డెరాకో. సో ఇది మనకి అమెరికాలో వచ్చిందండి. సో ప్లేస్ అంటే అమెరికాలో వచ్చింది. సో మనకి జనరల్గా అమెరికాలో వచ్చేవి టోర్నడోస్ ఎక్కువ. సో టోర్నడో అంటే ఏంటంటే ఇట్లా సుడిగుండం మాదిరిగా ఉంటాయి, బట్ ఇది స్ట్రేట్ లైన్ మాదిరిగా ఉంది. వెరీ రేర్ కండిషన్, వెదర్ కండిషన్ వెరీ రేర్గా ఉంటే ఇట్లాంటిది సంభవిస్తుంది. ఫస్ట్ టైం ఏం కాదు, బట్ మనకి ఇది వెరీ రేర్గా. సో డెరాకో అనే ఇంగ్లీష్ పదము లా డెరికా నుంచి వచ్చింది. ఇది స్పెయిన్ పదం అండి, స్పానిష్ పదము. ఇది చూస్తే మనకి యుఎన్ఓలో స్పానిష్ అండ్ అరబిక్ భాషలు ఉంటాయని చెప్పేసి గుర్తుకు రావాలి. సరే, ఇంకేం గుర్తుకు రావాలంటే ఇది స్పెయిన్ అండి. సో స్పెయిన్లోని మ్యాడ్రిడ్లో ఇటీవల నాటో సమ్మిట్ జరిగింది. మనకి ప్రశ్న వస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్స్ జరిగినాయి, అది మీరు రాసుకోవాల్సి ఉంటుంది. క్వాడ్ సమ్మిట్ జరిగింది, జపాన్ టోక్యో. నెక్స్ట్ మనకి బ్రిక్స్ సమ్మిట్ జరిగింది, చైనా బీజింగ్. నెక్స్ట్ ఇది G7 సమ్మిట్ జరిగింది, ఇది జర్మనీలోని ఎల్మౌలో స్కోల్జ్ ఎల్మౌలో జరిగింది. నెక్స్ట్ G20 సమ్మిట్ మనకి ఈరోజు ఫారిన్ మినిస్ట్రీ అనేది ఇండోనేషియాలోని బాలి జరగబోతుంది. అదే G20 సమ్మిట్ దేశాధినేతలది నవంబర్లో జరుగుతుంది. అదే G20 సమ్మిట్ 2023లో జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది. కాంట్రవర్సీ అయింది, మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ ఈరోజు. పాకిస్తాన్ అండ్ చైనా వ్యతిరేకిస్తుంది. రైట్, ఆ సమ్మిట్స్ అన్ని ఒక దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది. బ్రిక్స్ మనకి ఫేమస్, అండ్ G7 కంట్రీస్, నాటో కంట్రీస్, ఇవి. రైట్, ఇప్పుడు ఏంటి అంటే సో స్పానిష్ అనే పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే స్ట్రైట్, అందుకే దీనికి డెరాకో అని చెప్పేసి పెట్టిళ్ళు. తుఫాను సుడిగుండం మాదిరి కాకుండా స్ట్రేట్లో ఉంది కాబట్టి ఈ డెరాకో వచ్చింది. డెరాకో డే టైంలో వచ్చింది కాబట్టి మనకి జనరల్గా ఈ కాంతి పరిక్షేపణం వల్ల స్కై అనేది బ్లూ రంగులో కనిపిస్తుంది. డే టైంలో ఈ బ్లూ కలర్ అనేది ఈ రెడ్ అండ్ ఎల్లోతో కలిసి గ్రీన్ మాదిరిగా కనిపిస్తుంది. అది మనకి రీజన్ అంతే.
వెరీ రేర్ కండిషన్ మనకి అమెరికాలో అనేది వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో ఇంటంజిబుల్ హెరిటేజ్ కల్చర్. సో కల్చరల్ హెరిటేజ్. సో ఇట్లా ఒక సైట్ని గుర్తిస్తారు ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్గా. ఈ కమిటీలో ఇండియా నెగ్గిందండి. సో 2022-26 టైంకి ఇండియా అనేది సభ్యత్వాన్ని పొందింది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో. ఇంటంజిబుల్ అంటే కనిపించని కల్చరల్ హెరిటేజ్ సెంటర్. జనరల్గా యునెస్కో అనేది ప్యారిస్లో ఉంటుంది, WHCని గుర్తిస్తుంది వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా. ఏవైతే ఫేమస్ ఉంటాయో వాటిని గుర్తిస్తుంది. అవి గుర్తించని కూడా కొన్ని ఉంటాయి. సో అటువంటి వాటిని ఇంటంజిబుల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆ కమిటీలో ఇండియా అనేది ఇది 3వసారి అండి. ఇండియాలో 3వసారి అనేది కమిటీకి నెగ్గింది. ఇటువంటి ఒప్పందం 2003లో జరిగింది. ఏ ఒప్పందం అంటే ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ని గుర్తించే ఒప్పందం 2003లో జరిగింది. ఇండియా సైన్ చేసింది. ఇండియా ఈ 3వసారి నెగ్గింది ఆ కమిటీలో. ఆల్రెడీ ఈ WHC సైట్లో ఉన్నది, 2021 నుంచే ఉన్నది ఆల్రెడీ. సో యునెస్కో యొక్క 2 విభాగాల్లో ఉంది, WHCలో ఉంది, ఇంటంజిబుల్ WHCలో కూడా ఉన్నది. మనకి 2021 నవంబర్ ప్రాంతంలో అనుకుంటే మొత్తం మీద ఈ ఇంటంజిబుల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఇండియాలో ఇది దుర్గామాతని గుర్తించిండ్రు. దుర్గామాత ఎక్కడ ఉంది? కోల్కత్తాలో ఉంది. కోల్కత్తాలో ఉంది. దీన్ని కాళికా మాత అని చెప్పేసి పిలుస్తాం. ఈ వందే మాతర ఉద్యమ కాలంలో ఉద్యమకారులు కాళికాదేవి ముంగట ప్రతిజ్ఞ చేసి స్టార్ట్ చేస్తారు. అది మన ముస్లిం దూరం చేస్తే ఉద్యమానికి. ఇది మొత్తం మీద ఇటువంటి మనకి ఇండియాలో 14 ఉన్నాయట ఇప్పటికైతే. సో మనం గుర్తుపెట్టుకోవాలి, 14 నెంబర్ అవసరం లేదు, కానీ దుర్గామాత కూడా మనకి అవసరం లేదు, దాదాపు ఓల్డ్ అయిపోయింది. మొత్తం మీద ఇండియా అయితే నెగ్గింది అండి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యొక్క కమిటీకి, ఇంటంజిబుల్ కమిటీకి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది ఒక 3 ప్రైవేట్ బ్యాంక్స్కి అవకాశం కల్పించింది. ఏం అవకాశం అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ అనేది విదేశీ ఆయుధాలు కొనుగోలు చేసుకున్నప్పుడు డబ్బులు చెల్లించేటప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా చెల్లిస్తుంది ఇన్ని రోజులు. ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్లో సేకరణలో భాగంగా సో ఒక 3 బ్యాంకులు, ఫేమస్ బ్యాంకులే అవి గుర్తుంటాయి, HDFC బ్యాంకు, ICICI బ్యాంకు అండ్ యాక్సిస్ బ్యాంక్కి అవకాశం అనేది కల్పించింది. సో మనకేంటిదంటే ఈ ప్రొక్యూర్మెంట్ సేకరణ చేసేటప్పుడు ఈ బ్యాంక్కి కల్పించింది. వెరీ ఫస్ట్ టైం ప్రైవేట్ బ్యాంక్కి అవకాశం అనేది. నెక్స్ట్ సెకండ్ది సో హరియాలి మహోత్సవ్. ఏంటిది హరియాలి మహోత్సవ్ అంటే మనకి దీన్ని ఇంగ్లీష్లో ట్రీ ఫెస్టివల్ అంటాం. సో ట్రీ ఫెస్టివల్ అంటే ఏంటంటే ఈ వాతావరణ కాలుష్యము, వాయు కాలుష్యము, కార్బన్ ఎమిషన్స్ రాకుండా ఈ చెట్లను పెంచాలని చెప్పేసి ఒక కంపెయిన్, ఇది ఒక ప్రోగ్రామ్, ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఢిల్లీలో నిర్వహించారు. ఇది మనకి ఇటీవల హరియాలి మహోత్సవ్ వార్తలో ఉంది అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ 3వది ఫేమస్ అండి, ఇది BA 2.75 అనేది. ఇది ఈ ఒమిక్రాన్లో BA2 అనేది ఒక వేరియంట్. ఈ 2.75 ఇంకోటి సబ్ వేరియంట్. ఇది సబ్ వేరియంట్ అనేది ఇండియాలో పుట్టిందట. WHO అనేది సర్టిఫై చేసింది కాబట్టి మనం చెప్తున్నాం. ఇక్కడ రోజు పేపర్లో వస్తుంటే కొత్త వేరియంట్ అది అని చెప్పేసి, అది కాదు, ఇక్కడ WHO గుర్తించింది BA 2.75. ఇండియాలో ఉన్నది కొన్ని దేశాలకు విస్తరించింది, 2-3 దేశాలకి. ఇంకెక్కువ అయితే గిట్ట దీనికి ఒక పేరు ఇస్తారు మనకి గుర్తుండేలా, ఒమిక్రాన్ ఉన్నది. సో అంతకుముందు సైంటిఫిక్ నేమ్ ఇది, దానికి ఒక జనరల్గా నేమ్ ఇస్తారు మనకి. ఆల్ఫాబెట్స్ ఉంటాయి, గ్రీక్, అవి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఎట్లా పేరు ఇస్తారు, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఏంటిది, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటిది, ఇన్ని రోజులు వేరియంట్ ఆఫ్ కన్సర్న్ మనకి ఏవేవి గుర్తించబడ్డాయి. ఇండియాలో డెల్టా వచ్చింది, ఒమిక్రాన్ సౌత్ ఆఫ్రికాలో వచ్చింది. అట్లా ఇంకా ఏమున్నాయని చెప్పేసి మనం క్లాస్ చేసి ఉన్నాం ఆల్రెడీ డీటెయిల్గా. కరోనా ఇట్లా పుట్టింది, అది అంతా క్లాస్లో ఉన్నది, నేను లింక్లో ఇస్తాను, లేదా ప్లేలిస్ట్లో ఆ COVID-19 అని చెప్పేసి ఉంటుంది, అందులో కూడా ఉంటుంది చూస్తే గిట్ట. ఇది మనకి వార్తల్లో ఉంది అండి. నెక్స్ట్ ఈ కోర్బోవాక్స్ ఒకటి అండ్ కోవాక్సిన్, ఈ రెండింటిని 5 to 12 ఏజ్ గ్రూప్కి త్యాగి అనేది సిఫార్సు చేసింది. సో నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఇది చేసినాక
ఐసీఎంఆర్ అనేది ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ప్రోటోకాల్లో చేర్చితే ఇది అమలు అవుతుంది. ఫస్ట్ ఏంటిదంటే డీసీజీఐ అనేది ఆమోదిస్తుంది. నెక్స్ట్ ఎన్త్యాగి వస్తుంది. ఎన్త్యాగి అయినాక ఐసీఎంఆర్ అనేది ప్రోటోకాల్లో చేరిస్తే ఇక మీదట 5 to 12 వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ ఇస్తారు. మనకి కోర్బోవాక్స్ ఏంటిది, కోవాక్సిన్ మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం. సో కోవాక్సిన్ స్వదేశమే, ఇది స్వదేశమే, ఇది ప్రోటీన్ సబ్ యూనిట్. ఇదేంటి మన కోవాక్సిన్ అంటే ఎగ్జాక్ట్గా కరోనా వైరస్ బట్ ఇన్యాక్టివేషన్ మోడ్లో ఉంటుంది. భారత్ బయోటెక్ తయారు చేసింది. ఇది బయోలాజికల్ మమత మహిమ దాట్ల అని చెప్పేసి మనకి అది వ్యాక్సిన్ గురించి. ఆ ఎన్త్యాగి మాజీ సభ్యుడు జకాబ్ పులియాల్ అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేస్తాడు. వ్యాక్సిన్ తప్పనిసరి కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆమోదించింది. ఇండియాలో వ్యాక్సినేషన్ తప్పనిసరి కాదు. కరోనా వ్యాక్సిన్ 21 ఆర్టికల్ ప్రకారము బాడీ ఇంటెగ్రిటీ ఉంటుంది, సమగ్రత ఉంటుంది, నీ బాడీ నీ ఇష్టం అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ వోల్బాకియా. ఇది ఏంటిదంటే మనకి డెంగ్యూ అండ్ చికెన్ గున్యా, ఇవి రెండేంటి వైరస్ వ్యాధులు. చికెన్ గున్యా ఇది ఫ్లావీ వైరస్, ఇదేమో ఆల్ఫా వైరస్ అని చెప్పేసి వస్తుంది. ఈ వైరస్ని మోసుకపోయేటి వెక్టార్స్ ఏంటి, దోమలు. సో దోమలు, ఏ దోమలు అంటే ఆడదోమలే. మగదోమలు సాధువులు. రైట్. ఇవి ఆడదోమలు ఉంటాయి. అది ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఎడిస్ ఈజిప్టై దోమ. సో ఎడిస్ ఈజిప్టై దోమ ఇది మోసుకపోతుంది. సో అందువల్ల డెంగ్యూ అనేది మనకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే ఈ వోల్బాకియా అనే బ్యాక్టీరియా రకంది, దీన్ని ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్నాం మనం. దిగుమతి చేసుకొని ఐసీఎంఆర్ అండ్ వెక్టార్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్, ఇది పుదుచ్చేరిలో ఉంటుందండి. పుదుచ్చేరిలో రెండు కలిసి ఒక ప్రయోగం చేసినాయి. దీన్ని ఆడదోమలో ఎక్కించినాయి. ఆడదోమలోకి ఎక్కించి సో మనకి మగదోమలతో కల్పిస్తే వచ్చిన లార్వా ఏదైతే ఉందో ఆ లార్వా అనేది వైరస్ని సంక్రమణ చేస్తలేదు అట. సో మనకి ఎక్కడైతే ఈ డెంగ్యూ చికెన్ గున్యా ఎక్కువ ఉంటుందో ఆ స్ట్రీట్, ఆ సమూహాల్లో వీటిని ప్రవేశపెడితే, ఆడదోమలు ప్రవేశపెడితే అక్కడ దోమ లార్వాలు వైరస్ని సంక్రమింప చేయవు. కాబట్టి క్రమక్రమంగా కొన్ని రోజులకి డెంగ్యూ తగ్గిపోతుంది అని చెప్పేసి ఆ ప్రయోగం అండి. ఇది ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో సక్సెస్ అయిందట. సో ఇది ఇండియా కోసము అప్లై చేసుకున్నారు. ఐసీఎంఆర్ అప్లై చేసుకున్నాక సపోర్ట్ చేస్తే గిట్ట అంటే ఆమోదిస్తే ఇది అప్లికేబుల్ అవుతుంది. ఎక్కడ మన డెంగ్యూ ఉంటుందో ట్రైబల్ కమ్యూనిటీలో ఎక్కువ వ్యాపిస్తుంది, మనకు ట్రైబల్ ఏరియాలో. అక్కడ వెళ్ళి వీటిని ప్రవేశపెడితే అవి సంపర్కం చేస్తుంది మగదోమలతోని. అప్పుడు వచ్చిన లార్వా ఏదైతే ఉందో అది వైరస్ని సంక్రమణ చేయవని చెప్పేసి మనకి చెప్తుంది పరిశోధన అనేది. ఇది సాక్షి పేపర్లో వచ్చింది, ఈనాడులో రాలేదు, హిందూలో కూడా రాలేదు ఇన్ఫ్యాక్ట్ ఇది నిన్న. ఎస్, ఇది మనం చూసినాం ఐసీఎంఆర్లో ఉన్నది అది. రైట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంటా మీటింగ్ అండి. సో ప్రాజెక్ట్ ఎలిఫెంటా మీటింగ్ మనకి 1992లో వచ్చింది. ప్రాజెక్ట్ ఎలిఫెంటా అని చెప్పేసి ఎలిఫెంట్ సేవ్ కోసం వచ్చింది. ఎలిఫెంట్ 2010లో హెరిటేజ్ ఎనిమల్గా గుర్తించారు, జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించారు 2010లో. ఫస్ట్ మనకు వస్తుంది, కొన్ని జీకే పాయింట్స్ ఉంటాయి. ఈ ఏనుగుల గుంపుకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. యూపీఎస్సీ 2020 మీరు పేపర్ చూసుకోండి, ఫిలిమ్స్ బిట్ ఇది. ఆడ ఏనుగే నాయకత్వం వహిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మగ ఏనుగు బ్యాచులర్ లెక్క జాలిగా తిరుగుతుంది మొత్తం మీద. ఇది గుంపుల్లో ఉంటుంది ఆడ ఏనుగు అని చెప్పేసి. ఇది 4th క్లాస్లో మనకి ఒక పాయింట్ వస్తుంది. 4th క్లాస్లో ఉంటుంది ఇది. ఏది ఆడ ఏనుగు నాయకత్వం అని చెప్పేసి 11 నుంచి 12 ఏనుగులు ఉంటాయి ఒక గుంపులో. ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. సో ఏనుగు యొక్క ఇంపార్టెన్స్ చూస్తే మనకి ఇది గర్భావధి కాలం అనేది ఎక్కువ ఉంటుంది అన్నిటికంటే. 22 నెలలు ఉంటుంది. 22 నెలలు ఉంటుంది. 680 డేస్ ఉంటుంది. ఇది ఎందుకు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఏనుగు గర్భావధి కాలం 22 మంత్స్ ఎందుకు ఉంటుంది, మనిషి 9 మంత్స్ ఉంటుంది. సో 22 మంత్స్ ఎందుకు, అంత పెద్దగా ఎందుకు అని చెప్పేసి మీరు గెస్ చేయండి ఆన్సర్ ఏంటి, కారణం ఏంటి అని చెప్పేసి. రైట్. ఏనుగు స్టేటుగా కర్ణాటకని పిలుస్తాం. కర్ణాటకని పిలుస్తాం. ఈ ఏనుగు యొక్క రిజర్వులు మన ఇండియాలో మొత్తం 31 ఉన్నాయండి. 31 అనేది ఉన్నాయి. అవి మనకు బేసిక్ బిట్స్ అవి. ఇప్పుడేంటి అంటే ఈ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ అనే మీటింగ్ అనేది జరిగింది. మానవులు ఏనుగులు కొట్టుకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక గైడ్లైన్స్ని ఇష్యూ చేస్తుంది.
ఈ వరల్డ్ లైఫ్ ఇండియా అని చెప్పేసి WWI ఉంటుంది, అది రూపొందించింది. వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్, ఇవి రెండు కలిసి ఒక బుక్ని రిలీజ్ చేసినాయి. ఈ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి అక్కడ ఉన్న సమూహానికి ట్రైనింగ్ ఇవ్వడము. వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్, వరల్డ్ లైఫ్ ఇండియా అని చెప్పేసి రెండు కలిసి దీన్ని రూపొందించినాయి, WWI అని చెప్పేసి. ఇది మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంటా. ఇంకోటి మనకి నిన్న అదే PIB సైట్లో భూపీందర్ యాదవ్, ఆయన మన అటవీ శాఖ మంత్రి చెప్తూ ఇండియాలో 52 ఉన్నాయట టైగర్ రిజర్వులు. 31 ఇది టైగర్ రిజర్వులు, 52 ఏంటి మనకి చివరిది అంటే ఏంటిది, రామ్గర్. ఎక్కడిది, రాజస్థాన్లో. ఆల్రెడీ రాజస్థాన్లో 3 ఉన్నాయి, 4వది మనకి రీసెంట్లీ కరెంట్ అఫైర్స్ మే మాసము. ఏంటిది, సరిస్కా ఉంది, రాణా తంబోర్ ఉంది, ముకుంద్రా ఉంది, ఇది 4వది రాజస్థాన్లో, మొత్తం 52వది. సో చాలామంది అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ కానీ స్టూడెంట్స్ కానీ 53గా సార్ ఆల్రెడీ ఎప్పుడు ఆమోదించినాయి అంటే నో, 52. PIB సైట్లో చూస్తే 52. ఎట్లా అంటే ఇది వాస్తవంగా నేషనల్ కన్జర్వేటివ్ టైగర్ అథారిటీ అండి, అది నోటిఫై చేయాలి. అది వీళ్ళు ప్రపోజ్ చేస్తారు, ప్రపోజ్ చేసి మన పేపర్లో వస్తుంది, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు జస్ట్ 53 అని నెంబర్ ఇస్తారు వాళ్ళు, మనం దాన్ని నమ్మి 53 రాసుకుంటాం. మనకి 52 మనకి వాస్తవంగా నేషనల్ కన్జర్వేషన్ టైగర్ అథారిటీ నోటిఫై చేయాల్సి ఉంటుంది. రైట్, 52 మనం ఆన్సర్ పెట్టాలి, నాది గ్యారంటీ తప్పవుతే గిట్ట. ఇది మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంటా గుర్తుపెట్టుకోవాలి. అది ఏనుగుల గుంపుకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. గర్భావధి కాలం గుర్తుపెట్టుకోవాలి. హెరిటేజ్ ఎనిమల్ 2092లో ప్రాజెక్ట్ ఎలిఫెంటా అని చెప్పేసి. నెక్స్ట్ కొత్త వైరస్ అండి, మళ్ళీ మార్బర్గ్ అని చెప్పేసి. సో మార్బర్గ్ ఇది ఈరోజు పేపర్లో వచ్చింది. సో మార్బర్గ్ వైరస్ అనేది ఘనా దేశంలో వచ్చింది, ఆఫ్రికాలో. సో పశ్చిమ ఆఫ్రికాలో వెరీ ఫస్ట్ టైం. వాస్తవంగా ఇది ఒక జెనెటిక్ డిసీజ్. అంటే ఏంటిది, జెనెటిక్ అంటే జంతువుల నుంచి సంక్రమిస్తుంది, ఎక్కువ శాతం గబ్బిలాల ద్వారా వస్తుంది. ఇది వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, ఇది ఆఫ్రికాలో ఫస్ట్ అంటే గినియాలో లాస్ట్ ఇయర్ వచ్చింది, గినియాలో ఆఫ్రికాలో. బట్ ప్రపంచంలో వెరీ ఫస్ట్ టైం చూస్తే మనకి బ్రెజిల్లో వచ్చింది అండ్ సెర్బియాలో వచ్చింది. 1967లో వచ్చింది. వీళ్ళు ఆఫ్రికా దేశాల నుంచి కొన్ని రకాల కోతులను దిగుమతి చేసుకుంటే ప్రయోగాలు చేసేటప్పుడు అక్కడ వాళ్ళకి వచ్చిందట. సో ఫస్ట్ టైం అంటే బ్రెజిల్, సెర్బియా. ఎక్కువ సంక్రమణ అంటే మనకి ఆఫ్రికాలోని గినియా అండ్ ఘనా, ఇప్పుడు ఘనాలో వచ్చింది. మంకీ ప్యాక్స్ అనేది ఇటీవల వచ్చింది, మనం డిస్కస్ చేసినాం. అది నైజీరియా నుంచి UKకి వచ్చింది. ఇప్పుడు 59 దేశాలు, ఒక దేశం పెరిగింది మళ్ళా. యాజ్ పర్ WHO సైట్ ప్రకారం 59 దేశాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇది మనకి మార్బర్గ్ జెనెటిక్ డిసీజ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. గబ్లెన్ ద్వారానే వచ్చింది. ఇది ఒక అంటువ్యాధి అట, 88% అనేది మరణిస్తారట సంక్రమిస్తే గిట్ట. WHO అట్లా దృష్టిలో ఉంచుకోమని చెప్పింది. అదొక జ్వరం లాగా వస్తుందండి. ఎబోలా జ్వరం ఉందా, ఈ వైరస్ అనేది మార్బర్గ్ అనేది ఎబోలా జాతి జ్వరమే. రైట్, నెక్స్ట్ ఈ HAL సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది సో సాఫ్రాన్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. మనం డిస్కస్ చేసినాం. సాఫ్రాన్ సంస్థ అనేది హైదరాబాద్లో ఈ విమాన ఇంజన్ల యొక్క మెయింటెనెన్స్ తయారీకి ఒప్పందం చేసుకుంది, హైదరాబాద్లో హెలికాప్టర్స్ యొక్క ఇంజన్స్కి. ఈ సాఫ్రాన్ ఫ్రాన్స్ సంస్థ అండి. ఇప్పుడేంటి ఒప్పందం అంటే, సో హెలికాప్టర్స్ తయారు చేయడము, డిఫెన్స్ కోసము హెలికాప్టర్స్ తయారు, ఒక జాయింట్ వెంచర్ని నెలకొల్పాలి. ఎక్కడ అంటే మనకి ఇంకా వెంచర్ ఎక్కడ అని చెప్పేసి ప్లేసు ఐడెంటిఫై చేయలేదు, బట్ ఒప్పందం చేసుకుంది. HAL అండ్ సాఫ్రాన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కోసము హెలికాప్టర్స్ తయారు చేయాల్సింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము. సో జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేస్తున్నారు. మేబీ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీ ఆర్ బెంగళూరు. HAL బెంగళూరు కాబట్టి చెప్పలేం. నెక్స్ట్ కోర్బోవాక్స్, కోవాక్సిన్, ఎంతియాగి మనం డిస్కస్ చేసినాం. 2 వ్యాక్సిన్స్ 5 to 12 వాళ్ళకి ఇస్తున్నారు. ఇంకా పూర్తిగా ప్రోటోకాల్లో రాలేదు. సో వ్యాక్సిన్ ప్రోగ్రాంలో రాలేదు, ఇంకా వస్తే మనం డిస్కస్ చేస్తాం. ఇప్పటికైతే స్టిల్ యాజ్ ఆన్ టుడే 9th జూలై ప్రకారం అయితే 12 ఇయర్సే మినిమం ఏజ్, వ్యాక్సినేషన్కి అర్హత ఏజ్ 12 ఇయర్స్, 2010లో పుట్టిన వాళ్ళు. నెక్స్ట్ నేషనల్ ఇష్యూ అండి. సో అఖిల భారత
అఖిల భారత శిక్షా సమాగం అట. ఇది యూపీలో జరిగింది, వారణాసిలో. మోడీ ప్రసంగించాడు. దేని మీద అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మీద జరిగింది. 20 మీద జరిగింది. సో దీన్ని ఎలా అమలు చేయాలని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ని సిద్ధం చేయడము. ఈ సమ్మిట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి దీన్ని ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలి. రైట్, ఇది మనకి తాపక వార్తల్లో వస్తుంది. డిస్కస్ చేస్తే అంటే బ్రీఫ్గా, ఇది వాస్తవంగా కస్తూరి రంగన్ కమిటీ చెప్పిందండి దీన్ని. అంటే దీన్ని రూపొందించింది కస్తూరి రంగన్ కమిటీ. మనకి ఫస్ట్ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే 68లో ఒకటి వస్తుంది, 86లో ఒకటి వస్తుంది. ఇది మూడవది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. దీనిలో ఎట్లా ఉంటుంది, దీని డాటా వస్తే 5+3+3+4. సో పాఠశాల విద్య అనేది ఇంతకుముందు 6 to 14 ఉండే, ఇప్పుడేమో 3 నుంచి 18 దాకా పెంచిండు. సో మన ప్రశ్న వస్తుంది, యాజ్ పర్ నూతన ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము స్కూల్ ఎడ్యుకేషన్ అనేది 3 to 18 అంటే దీంట్లో ఈ ఎల్కేజీ యూకేజీ కూడా ఉంటుందండి. జనరల్ ఇక్కడ ఏముంటుంది అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయిపోయింది, అంటే సెకండ్ వరకు. ఇక్కడనేమో 3rd, 4th, 5th, ఇక్కడ 6th, 7th, 8th, ఇక్కడనేమో 9th, 10th, 11th, 12th. ఇంతకుముందు 10+2 ఉండే, ఇప్పుడు ఏమైంది అంటే ఈ 5+3+3+4 అయింది. ఇప్పుడు మరి ఇదేంటి 3 లాంగ్వేజ్ పాలసీ ఉందా అంటే ఉన్నది, 3 భాషా సూత్రం ఉందా అంటే ఉన్నది, లేదని అనుకోవద్దు. దీంట్లో ఏముంటుంది అంటే కంపల్సరీగా 2 భాషలు, భారతీయ భాషలు నేర్చుకోవాలి. ఆ 2 భాషలలో ఇంగ్లీష్ కాకుండా ఇంగ్లీష్ని కౌంట్ చేయొద్దు. 2 భాషలు ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. కంపల్సరీ 5th grade వరకు మాతృభాషలోనే ఉండాలి విద్యా బోధన, కంపల్సరీ. వీలైతే 8th వరకు కూడా ఉండాలి వీలైతే. సో విద్యా బోధన 5th class వరకు కంపల్సరీ మాతృభాషలో ఉండాలి, తెలంగాణ యాసలో ఉండాలి కంపల్సరీ. 8th class వరకు వీలుంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మరి తెలంగాణ మరి ఇంప్లిమెంట్ చేస్తుందంటే తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఆమోదించలేదు. అట్లా ఏంటంటే ఎస్, ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ది స్టేట్. కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ స్టేట్ ఏది ఆమోదించింది అంటే కర్ణాటక స్టేట్ అనేది ఆమోదించింది. మిగతా స్టేట్స్ ఇంకా ఆమోదించాల్సి ఉంటుంది. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఈ రామానుజాచార్య విగ్రహాన్ని జమ్మూ కాశ్మీర్లో మన హోంమంత్రి అమిత్ షా రామానుజాచార్య ఎవరు అమిత్ షా దీన్ని ఏర్పాటు చేస్తాడు జమ్మూ కాశ్మీర్లో. దీన్ని ఏమంటామంటే సో శాంతి విగ్రహం అట. ఇది శాంతి విగ్రహం అంటే ఏంటి, స్టాట్యూ ఆఫ్ పీస్ అంటాం దీన్ని. సో స్టాట్యూ ఆఫ్ పీస్, మనం కన్ఫ్యూజ్ కావద్దు. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటాం హైదరాబాదులో ఈ ముచ్చింతల్లో ఏర్పాటు చేసిండ్రు ఇటీవల ఫిబ్రవరి మాసంలో. 216 feet అనేది ఎత్తు ఉంటుంది. రైట్, ఇది ఏంటిదంటే ఇదేమో పీస్ విగ్రహం. ఇది ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఒకటే వ్యక్తి 2 రకాలుగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం మన సౌలభ్యం బట్టి. సో ఇక్కడ ఈక్వాలిటీ ఉన్నది, ఇక్కడ పీస్ ఉన్నది. సో మనకి ప్రశ్న యూపీఎస్సీ సివిల్స్లో వచ్చిందండి రామానుజాచార్య మీద. విగ్రహం ఏంటి అట్లా రాదు కానీ యూపీఎస్సీ క్వశ్చన్స్ కాబట్టి ఆయన బోధన మీద వచ్చింది. ఆయన ఫిలాసఫీ ఏంటి అంటే వసుదైవ కుటుంబము. సో వసుదైక లేదా వసుదైవ అంటారు, కుటుంబము అంటే ప్రపంచం మొత్తము ఒకటే కుటుంబము. సో కుల మతాలకి అతీతంగా ఆయన ఫైట్ చేస్తాడు అదే టైంలో. కాబట్టి మన ప్రశ్న అయితే మనకి వస్తుంది. ఆయన ఫిలాసఫీ ఏంటి అంటే అన్ని కులాలు సమానమే అని చెప్పేసి. కాబట్టి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటున్నాం. ఇది కూర్చున్న విగ్రహాల్లో 2వ అతిపెద్దది, ఇది కాదు మన హైదరాబాద్ది. సో మనకి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది, స్టాట్యూ ఆఫ్ పీస్ ఇది, స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఏంటి అది ఆన్సర్ చేయండి. సో మనకి దేర్ ఈజ్ ఏ 3 స్టాట్యూ ఆఫ్ విగ్రహాలు. 1000 కోట్లు అంటాం మన హైదరాబాద్ విగ్రహం, 1000 కోట్లు. రైట్, మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మనకి 295A అనేది మన మీద అప్లికేబుల్ అవుతుంది మళ్ళీ. సో వాట్ ఈస్ 295A అంటే హేట్ స్పీచ్ కిందకి వస్తుంది. రైట్, నెక్స్ట్ ఏంటి, ఎక్కడ ఉన్నాం మనం? ఎస్, ఈ ఛత్తీస్గఢ్ అనేది ప్రపంచ బ్యాంకు నుంచి $300 మిలియన్ అనేది అప్పు తీసుకుంటుందండి ప్రపంచ బ్యాంకు నుంచి. ఛత్తీస్గఢ్ సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేసింది, ఆమోదించింది. ఇదేంటి, ఇది ఆన్సర్ చేయండి ఒకసారి.
వరల్డ్ బ్యాంక్ నుంచి స్టేట్ గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కు ఆమోదము అవసరమా లేదా? ఇప్పుడైతే మన ప్రశ్న ఏంటి, మన వార్తల్లో ఉన్న అంశం ఏంటిదంటే ప్రపంచ బ్యాంకు యొక్క రుణం కోసము ఛత్తీస్గఢ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించింది. ఇది వార్త అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఆమోదించడం? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి అప్పు తీసుకునేది వాళ్ళు ఎందుకు? ఇది మీరు ఆన్సర్ చేయండి. వరల్డ్ బ్యాంక్ కాబట్టి అదే ఆన్సర్ కాదు, అది ఆన్సర్ కాదు, వేరే ఆన్సర్ ఉంటుంది. మీరు ఆన్సర్ చేయండి. మనం డిస్కస్ చేసినాం తెలంగాణ అప్పు, తెలంగాణ రుణ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ యొక్క మధ్య వివాదం విషయంలో ఏం జరిగిందని చెప్పి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. రైట్, మళ్ళీ మనకి అవసరం లేదు. నెక్స్ట్ స్వానిధి మహోత్సవ్ ఏంటిదంటే ఈ స్వానిధి స్కీమ్ అనేది కోవిడ్-19 వరస్ట్ సిచ్యువేషన్లో ఈ స్ట్రీట్ వెండర్స్కి, వీధి వ్యాపారులకి 2020 మే టైంలో మనకి స్కీమ్స్ వస్తాయి కదా, ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పేసి అభియాన్ అని చెప్పేసి. అప్పుడు ఇందులో ఈ వీధి వ్యాపారులకి 10,000 లోన్ ఇస్తారు, ఆ పూచికత్తు హామీ లేకుండా. స్మాల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో అంటే వీధి వ్యాపారులు. సో దీనికి ఇంప్లిమెంట్ ఏజెన్సీ ఏంటిదంటే సిడ్బీ సంస్థ ఉంటుంది. సో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ స్వానిధి మహోత్సవాన్ని కండక్ట్ చేస్తుంది. విజయవంతమైందట స్వానిధి ప్రోగ్రామ్ అనేది. 10,000 ఇస్తుంది, వీధి వ్యాపారులకు ఇస్తుంది. రైట్, సిడ్బీ అనేది దేని కింద పనిచేస్తుంది అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఆర్బీఐ. కానీ ఈ స్కీమ్ అనేది వచ్చేది మినిస్ట్రీ ఆఫ్ హౌస్ అండ్ అర్బన్ మినిస్ట్రీ కిందికి వస్తుంది. స్కీమ్ అనేది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అనేది సిడ్బీ కిందికి వస్తుంది. రైట్, అది స్వానిధి మహోత్సవ్ అండి. నెక్స్ట్ హర్ ఘర్ తిరంగా. ప్రతి ఇంటిలో జెండా ఎగురవేయాలి తిరంగా అని చెప్పేసి 2022 ఈ ఆగస్టు 15న ఇది ఇంప్లిమెంట్ చేస్తారట. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది? చాలా ముందు ఎందుకంటే ఈ జాతీయ పతాకం యొక్క విక్రయాల మీద జిఎస్టీ అనేది మినహాయించింది. నువ్వు జెండా ఎగురవేయాలి చెప్తుంది గవర్నమెంట్, ఫ్రీ ఇవ్వదు. సో జిఎస్టీ మినహాయించింది. ఏ జెండా ఎగురవేయచ్చు అంటే సో మనకి ఖాదీ అని కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. 2002 నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఆ జెండా యొక్క నిబంధనలు ఉంటాయి అందులో, ఎట్లా ఎగరవేయాలి, ఏ టైంలో ఎట్లా అని చెప్పేసి. ఖాదీ కాదు, ఖాదీతో పాటు ఇంకా మనకి 22 సవరణ ప్రకారం ఉన్ని వస్త్రం కూడా తయారు చేయవచ్చు, సిల్క్ పట్టు తయారు చేయవచ్చు. నెక్స్ట్ ప్లాస్టిక్, పాలిస్టర్ అంటే ప్లాస్టిక్ అని అంటే మళ్ళీ పాలిస్టర్తో కూడా తయారు చేయవచ్చు. పాలిస్టర్ బట్ట, ప్లాస్టిక్ అని పాలిస్టర్. సో ఇది మనకి కొత్తది అండి పాలిస్టర్ అనేది. ఇంతకుముందు ఖాదీ ఉండే ఉన్ని, సిల్క్ అండ్ పాలిస్టర్. ప్రశ్న వస్తుంది మనకి, జాతీయ పతాకం దేని తయారు చేస్తారంటే ఉన్ని మాత్రమే, ఖాదీ మాత్రమే అంటే ఇది కూడా వస్తుంది ఆన్సర్. ఇది ఒకటి మనకి యాడ్ చేసుకోవాలి. సో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2022కి నిబంధనలు మార్పు చేసిండ్రు. జిఎస్టీ కూడా తగ్గించిండు, జిఎస్టీ లేదు, 0 జిఎస్టీ ప్రజెంట్ అయితే. నెక్స్ట్ ఇది అమర్నాథ్ యాత్ర అండి. మనకు వార్తల్లో ఉంది, ప్రశ్న వస్తే రావచ్చు. అమర్నాథ్ యాత్ర అనేది హిందువుల యాత్ర. ఇది వార్షికంగా ప్రతి ఇయర్ నిర్వహిస్తారు. రథయాత్ర మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, జగన్నాథ్ పూరి యాత్ర అని చెప్పేసి. ఇది ఇంకో యాత్ర అమర్నాథ్ యాత్ర, ఇది కూడా వార్షికంగా నిర్వహిస్తారు. అదేమో ఆషాఢ మాసము, ఇది ప్రతి ఇయర్లో జూలై 1 నుంచి అట సో ఆగస్టు 15 వరకు, అంటే 46 రోజులు ఇది ఉంటుందట. ఎందుకు మనకు వార్తల్లో ఉంది అంటే ఇది చాలా సాహసంతో కూడుకున్న యాత్ర అండి. మనకి మొత్తం మీద 2 దారులు ఉంటాయి దీనికి చూస్తే గిట్ట. ఒకటి బల్టాలట, ఆ పేర్లే వేరే ఉన్నాయి మొత్తం మీద. ఇంకోటి పహల్గమ్, అవసరం లేదు పేర్లు మనకి ఇవి. అయితే ఇది ఎందుకు చెప్పడం అంటే జస్ట్ ఒక ఐడియా ఉండాలంతే. ఈ బల్టల్ ఏరియా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇటు పోవాలంటేనేమో స్లోప్ ఎక్కువ ఉంటుంది, బట్ ఓన్లీ 7 to 8 కిలోమీటర్స్ ఉంటుందట. 15 ఉంటుందట, 14 నుంచి 15 ఉంటుందట. ఇదేమో కొంచెం తక్కువ ఉంటుంది, ఇట్లా ఈజీగా పోవచ్చు, బట్ టైం ఎక్కువ పడుతుంది. నియర్లీ 46 నుంచి 50 ఉంటుందట. సో భక్తులు ఎక్కువ తొందర పోవాలి దేవుని దగ్గరికి అని చెప్పేసి ఇట్లా పోతుండ్రు, తొందరగా చేరిపోతుండ్రు. ఇట్లా కూడా పోవచ్చు, టైం ఎక్కువ పడుతుంది. ఏమైతే టైం ఎక్కువ పడితే రైట్, ఇది మనకి ఇష్యూ. సో ఇక్కడ ఉన్న దేవుడు ఎవరు అంటే శివుడు అండి, శివుడు. సో అమర్నాథ్ అంటే ఏంటంటే పురాణాల ప్రకారం ఇక్కడ మాలిక్ అనే గొర్రెల కాపరి ఉంటాడట. ఆ గొర్రెల కాపరి ఒకసారి గొర్రెలకు మేపంగా ఒకటి బొగ్గుల సంచి కనిపిస్తే, బొగ్గుల సంచి ఇంటికి తీసుకుపోతే దానిలో బంగారం కనిపించిందట.
బంగారం కనిపిస్తే మొక్కుదామని చెప్పేసి మళ్ళీ పోతే అక్కడ శివలింగం కనిపించిందట. సో అదే అమరత్వం అని చెప్పేసి, ఈ అమరత్వాన్ని శివుడు పార్వతికి చెప్తారట. అందుకే అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి దానికి పేరు వచ్చిందట. పురాణం మేబీ ఇది, ట్రూత్ ఆర్ లై అంటే మనం చెప్పలేము ఇది. సో బాబు మాలిక్ దీన్ని ఫస్ట్ టైం కనుగొన్నాడు శివలింగాన్ని అక్కడ. ఒక ముస్లిం గొర్రెల వ్యాపారి, ముస్లిం గొర్రెల కాపరి, హిందూ దేవాలయం. స్టోరీ బాగుంది మొత్తం మీద, రైట్. నెక్స్ట్ ఏంటి అంటే కథ బాగుంది. సో శివుడు దైవం ఉన్నది ఇక్కడ. ఇక్కడ ఆ గుహల గుండా ఒక చిన్నది ఉంటుందట, అది ఏంటిది రంధ్రము, అక్కడ నుంచి మంచు కురుస్తుంది, అది శివలింగంగా మారుతుంది. సో అది అమర్నాథ్ శివలింగ యాత్ర అన్నట్టు. మే మాసంలో కరిగిపోతుంది, ఈ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది గడ్డగట్టుడు. సో భక్తుల యాత్ర అండి, అది హిందూ భక్తుల యాత్ర. ఎవరైనా పోవచ్చు, దానికి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళవచ్చు. ఫస్ట్ మనం అప్లై చేసుకోవాలి. మనకి కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి దీనికి కొత్తగా భక్తులకి ట్యాగ్స్ అనేవి ఇచ్చిళ్ళు. ఉగ్రవాద దాడి జరగవచ్చు అని చెప్పేసి RFID ట్యాగ్ అనేది ఇచ్చిళ్ళు, వెరీ ఫస్ట్ టైం ఇది, అంతకుముందు ఇవ్వలేదు. 2020లో యాత్ర లేదు కరోనా, 21లో యాత్ర లేదు కరోనా, 22లో యాత్ర ఉంది కరోనా లేదు, కొంతమంది చనిపోయినారు. ఈ RFID ట్యాగ్ ఇటీవల ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో కూడా పెట్టిళ్ళు, ఇది మనకి వార్తల్లో ఉంది. అంతే అండి. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి, సో అమితాబ్ కాంత్ మనకి వార్తల్లో ఉన్నాడు. ఇటీవల నీతి ఆయోగ్ CEOకి రాజీనామా చేశాడు అమితాబ్ కాంత్, రైట్. అమితాబ్ కాంత్ అనేది G20 షెర్పాగా ఎన్నికైండు. సో G20 షెర్పా, వాటి షెర్పా అంటే ఏంటంటే జస్ట్ మన మోడీకి పర్సనల్ రిప్రజెంటేటివ్, మన దేశాధినేతకి వ్యక్తిగతంగా ఉంటాడు ఇతను, రైట్. షెర్పా అనే పదం ఎట్లా వచ్చిందంటే జనరల్గా షెర్పాస్ ఎవరంటే ఈ నేపాల్లో మనకి ఈ శిఖరాలు ఎక్కాలంటే, అధిరోహించాలంటే అక్కడ ఉన్న గైడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ గైడర్స్నే షెర్పా అని పిలుస్తాం మనం. సో మన ప్రతినిధికి, మన మోడీకి ఇతను గైడ్ కాబట్టి షెర్పాగా పేరు వచ్చింది. G20 షెర్పాగా అమితాబ్ కాంత్. ఇంతకుముందు పీయూష్ గోయల్ ఉండే, ఆ పీయూష్ గోయల్ ప్లేస్లో ఇతను వచ్చిండండి. సో మనకి G20కి హెడ్ క్వార్టర్ అంటూ లేదు. ఇప్పుడు జనరల్గా G20 షెర్పా అని చెప్పేసి మొత్తం ముగ్గురు ఉంటారండి. అంతకుముందు కండక్ట్ చేసిన వాళ్ళు ఈ ఇయరు నెక్స్ట్ ఇయరు. సో అంతకుముందు మనకి ఎవరు అంటే ఇటలీ, ఇప్పుడు ఎవరంటే ఇండోనేషియా, నెక్స్ట్ ఎవరంటే ఇండియా. ఈ ముగ్గురు కలిసి షెర్పాలు నియమిస్తే వాళ్ళు థీమ్ ఏమి ఉండాలి, హెడ్ క్వార్టర్ ఏంటి అని చెప్పేసి, ఎక్కడ చేయాలని చెప్పేసి వీళ్ళు డిస్కస్ చేస్తారు. జనరల్గా హోస్ట్ కంట్రీస్కే ఇస్తారు అవకాశం అనేది, బట్ డిస్కషన్ చేస్తారు అంతే. దీన్ని ట్రయోకియా అంటారు దీన్ని. సో ట్రయోకియా అంటే ఏంటిదంటే 3 దేశాలు, అంతకుముందు కండక్ట్ చేసింది ఒకటి, ఇప్పుడు కండక్ట్ చేసేది ఒకటి, నెక్స్ట్ కలిపి. సో ఇటలీ, ఇండియా, ఇండోనేషియా, ఇండియా. 2023ది జమ్మూ కాశ్మీర్లో జరుగుతుందండి. ఇది కొంచెం కాంట్రవర్సీ చేస్తుంది. పాకిస్తాన్ అండ్ చైనా ఏంటిదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కాంట్రవర్సీ ఏరియా ఇది, కాబట్టి ఎందుకు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇండియా మేబీ ఢిల్లీకి మారుస్తుంది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. తగ్గేది లే అని చెప్పేసి ఇక్కడ అనరాదు, మనం కొద్దిగా తగ్గాల్సి ఉంటుంది కొన్నిసార్లు. సో ఇండోనేషియాలో మనకి నవంబర్లో, నెక్స్ట్ నవంబర్లో 2022 నవంబర్లో జరగబోతుంది బాలీలో. వీటిల్లో జరిగింది ఆల్రెడీ 21లో. ఇది మనకి G20 షెర్పా గురించి. నీతి ఆయోగ్ CEOగా ఇటీవల పరమేశ్వర్ అయ్యర్ సెలెక్ట్ అయ్యాడు. వైస్ చైర్మన్గా సుమన్ K బేరియా అని చెప్పి సెలెక్ట్ అయ్యాడు. సో అమితాబ్ కాంత్ పోయినాక పరమేశ్వర్ అయ్యర్ వచ్చిండండి. ఓకే ఫైన్. అది G20 మనకి ఏది ఫారెన్ మినిస్టర్స్ బాలీలో, ఇండోనేషియాలోని బాలీలో జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. మన జయశంకర్ పోయిండు. ఇదేమో ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫేర్స్, విదేశాంగ శాఖ మంత్రులది. నేతలదేమో నవంబర్లో జరుగుతుంది. ఇక్కడ ఇండోనేషియాలో. 2023ది ఇండియాలో రైట్. ఓకే, థీమ్ ఏంటి అంటే మనకి ఇంకా ఏం లేదు అప్డేట్ మనకి. సో మనకి లాస్ట్ కూడా మనకి అయిపోయింది, G20 సమ్మిట్ అయిపోయింది మనకి. ఇక్కడ బాలీలో ఓన్లీ ఫారెన్ మినిస్టర్స్. షెర్పా అంటే నేపాల్ పడ్డది, గుర్తుపెట్టుకోవాలి. సో G20 షెర్పాగా అమితాబ్ కాంత్, అంటే మన మోడీకి ప్రతినిధిగా అతను ఉంటాడు అమితాబ్ కాంత్ అని చెప్పేసి. అందుకే రాజీనామా చేయవచ్చు బహుశా. కాంట్రవర్సీ అయితే ఏం లేదు మొత్తం రాజీనామా విషయంలో.
సో మన ఫేమస్ అండి ఇతను షింజో అబే అన్ఫార్చునేట్లీ కాల్పుల్లో మరణించాడు. జపాన్ యొక్క మాజీ ప్రధాని, ఇండియా యొక్క ఆప్తమిత్రుడు, మోడీకి ఇంకా ఆప్తమిత్రుడు. ఒకవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెతన్యాహు పోయిండు, మన మోడీ బెస్ట్ ఫ్రెండ్. ఇతను ఇంకో బెస్ట్ ఫ్రెండ్ బోరిస్ జాన్సన్ పదవి కాలం పోయింది. సో ఇంకో బెస్ట్ ఫ్రెండ్ షింజో అబే లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. సో మనకి చూస్తే గిట్ట జపాన్, ఈ ఫ్రాన్స్లో కూడా అధ్యక్షుడు కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది, మెక్రాన్కి ఇబ్బంది ఉన్నట్టున్నది. ఆయన మన మోడీ బెస్ట్ ఫ్రెండే, ఎస్ వెరీ బెస్ట్ ఫ్రెండ్. షింజో అబే వాస్తవం కాల్పుల్లో మరణించాడండి. కాల్పుల్లో మనకి విచారణ జరుగుతుంది. ఆ పేరు మనకు కొంచెం ఉన్నది, నేను రాసిన, బట్ ఆ పేరు ఇంకా మనకు పూర్తిగా తెలియదు. నిన్న రాసిన, బట్ ఇవాళ మన పేపర్లో ఇంకా దాని గురించి ఇంకేం రాలేదు. రైట్, షింజో అబే అని చెప్పేసి జపాన్ మాజీ ప్రధాని. ఈయన జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థకి సంస్కరణల పితామహుడితను. జపాన్ నష్టాలు ఉన్నప్పుడు వచ్చిండు. 3 సార్లు వేసాడు ప్రధానిగా, 2 సార్లు వేసాడు ప్రధానిగా. చిన్న వయసులో ప్రధాని అండ్ అతి ఎక్కువ కాలం కూడా ప్రధాని. ఇతన్ని అబే నామిక్స్ అంటాం. ఇతని యొక్క ఆర్థిక సంస్కరణల పేర్లు అబే నామిక్స్ అంటాం. ప్రశ్న వస్తుంది ఎందుకంటే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి. సో అబే నామిక్స్ అంటే షింజో అబే యొక్క ఆర్థిక సంస్కరణలు. మన రష్యాలో గోర్బచేవ్ అని చెప్పి సంస్కరణలు ఉంటాయి, పెరిత్రోయిస్ అని చెప్పి సంస్కరణల పేర్లు అవి. అది మనకి ఇక్కడ అవసరం లేదు కానీ చెప్తున్నాం మామూలుగా. ఈ డిఎస్సి ఎస్సీఏ వాళ్ళు రాస్తే అది 9th క్లాస్లో ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. షింజో అబే మనకి వార్తల్లో ఉన్న వ్యక్తి. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, జపాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, అబేనామిక్స్, ఆర్థిక సంస్కరణలు, చిన్న వయసులో ప్రధాని, 52 years ఎంతో మొత్తం మీద, అతి ఎక్కువ కాలం ప్రధాని షింజో అబే. ఇండియాలో చూస్తే ఇట్ట 2014లో, అంటే అప్పుడు మోడీ గవర్నమెంట్ లేదు, 14 జనవరిలో మన యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఉన్నాడు. రిపబ్లిక్ వేడుకలకి అతిథిగా వచ్చిండు. మోడీ ప్రధాని ఉన్న టైంలో 4 times వచ్చిండండి, 4 times. ప్రశ్న ఏం రాదు అంటే అంత ఇంపార్టెన్స్ అని చెప్పేందుకు 4 times మనకి. 2017లో మనకి అణు ఒప్పందం చేసుకున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. మనం వాస్తవంగా అణ్వస్త్ర నిరోధక ఒప్పందము ఎన్పిటి మనం సైన్ చేయలేదు, అయినా అణు ఒప్పందం చేసుకున్నాం జపాన్ యొక్క బలంతోని. సో చైనా వ్యతిరేకించింది, అమెరికా వ్యతిరేకించింది, ఏంటి ఒప్పందం అని చెప్పేసి. బట్ జపాన్ ఎవరికి తగ్గలేదు, ఇండియా వైపే మొగ్గింది. సో అణు ఒప్పందం చేసుకున్నాం. ఇటీవల ఆస్ట్రేలియా కూడా యురేనియం మనకి సరఫరా చేస్తుంది, సైన్ చేయకుండా కూడా. వెరీ ఇంపార్టెంట్ అది కూడా పాయింట్ అది. మనకి బుల్లెట్ ట్రైన్ మనకి, సో బుల్లెట్ ట్రైన్ మనకి ఇంకా ఇది కాలేదు, ముంబై నుంచి అహ్మదాబాద్ రావాల్సింది. ఇది కూడా మనకి ఇతని టైంలోనే ఆమోదం పొందింది. ఇది మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. 2021 లాస్ట్ ఇయర్లో మనకి ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చినాము. ఎందుకు ఇచ్చినాం మరి, ఇతను ఇండియాకి సేవ చేసింది కాబట్టి మనం ఇచ్చినాం పద్మ విభూషణ్ 2021లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది షింజో అబే. నెక్స్ట్ ఫ్యాక్ట్ బిట్, జాహ్నవి అట అమ్మాయి. సో ఏపీ అమ్మాయి నాసా ట్రైనింగ్కి పూర్తి చేసుకున్నది. తక్కువ వయసులో అమ్మాయి పోలాండ్లో దీన్ని ట్రైనింగ్ అనేది అయిపోయింది. సో నాసా ఇటీవల స్వీడన్ అండ్ పోలాండ్ వీళ్ళు మన నాటోకి అప్లై చేసినారు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. టర్కీ అనేది ఇన్ని రోజులు వ్యతిరేకిస్తే ఇప్పుడు వ్యతిరేకించలేదు. ఇక్కడ స్పెయిన్లోని మాడ్రిడ్ సమ్మిట్లో, గుర్తుపెట్టుకోవాలి అది కూడా. అట్లా ఒకటి వచ్చినప్పుడు ఇంకోటి గుర్తుకు రావాల్సి ఉంటుంది. సో స్వీడన్ అండ్ ఫిన్లాండ్, అది స్వీడన్ అండ్ ఫిన్లాండ్ మనకు అప్లై చేసింది. ఫిన్లాండ్ ఇదేమో ట్రైనింగ్ అనేది పోలాండ్, రెండు వేరు. ఫిన్లాండ్ ఇది పోలాండ్. ఫైన్. నెక్స్ట్ ఏంటి అంటే జస్టిస్ నవీన్ రావు, తెలంగాణ వ్యక్తి, తెలంగాణలోనే సెలెక్ట్ అయ్యాడు. ఏంటిది అంటే, సో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి చైర్మన్గా గవర్నర్ నియామకం చేసిండు. మనకి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి ఉంటుంది. లీగల్ సర్వీస్ అథారిటీ ఉచిత న్యాయం అని అందించింది ఎందుకు, దానికి చైర్మన్గా నవీన్ రావు ఉన్నాడు. ఇంతకుముందు ఉజ్జల్ అభియాన్ ఉండే, ఇతనేమో హైకోర్టు సీజేగా సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఈయన వచ్చిండు, గవర్నర్ అపాయింట్మెంట్ చేసిండు. నెక్స్ట్ బోరిస్ జాన్సన్ అండి. సో ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశాడు. కారణం ఏంటి అంటే మనకి 2 స్కాండల్స్ ఉంటాయి. ఒకటేమో సెక్స్ స్కాండల్, లైంగిక కుంభకోణం అని చెప్పేసి. ఇందులో మనకి పించల్ అనే వ్యక్తి ఉంటాడండి. ఇతను వాస్తవంగా ఇంగ్లాండ్లో ఒక గే క్లబ్కి వెళ్తాడు, 2 మగవాళ్ళని ఇతను
లైంగికంగా మగవాడు ఇతను కూడా వేధిస్తాడు. తర్వాత ఈ బోరిస్ జాన్సన్ మన ఈ వీళ్ళ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఉంటుంది, ఆ పార్టీకి ఉప అధ్యక్షుడిగా నియామకం చేస్తాడు. దీన్ని చాలామంది విభేదిస్తారు, అయినా కూడా ఇతను చేస్తారు కాబట్టి సో ఇది నిరసనగా రాజీనామా చేసి చాలామంది రాజీనామా చేస్తారు. పించల్ స్కాండల్ లేదా సెక్స్ స్కాండల్ అంటాం. గే క్లబ్కి వెళ్ళి గేలను వేధింపులు గురి చేస్తాడు. ఆల్రెడీ గే కదా, మళ్ళీ ఏంటి వేధింపులు అంటే ఇంకా అందరికీ ఇష్టం ఉండదు. రైట్, ఒకరిని యాక్సెప్ట్ చేస్తే అందరిని యాక్సెప్ట్ చేసినట్ట కాదు, ఇతను సమ్ ఎక్స్ అనేది ఇష్టము, ఈయన ఇష్టం లేకపోవచ్చు. సో నెక్స్ట్ తర్వాత ఇది ఈ పార్టీ గేటు. మనం ఈ పించల్ పేరు గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తి పేరు, హీఈస్ ఎ గే. సో పార్టీ గేటు కుంభకోణం ఏంటిదంటే ఈ లాక్డౌన్ టైంలో స్ట్రిక్ట్ లాక్డౌన్ ఉంటుంది. ఆ టైంలో ఇతను బర్త్డే పార్టీ అని చెప్పేసి, భార్య పార్టీ అని చెప్పేసి 13 పార్టీలు చేస్తాడు. 10 డౌన్ స్ట్రీట్లో ప్రధానమంత్రి కార్యాలయం ఉంటుంది, పిఎంఓ ఆఫీస్ అని చెప్పేసి. దాని మీద మనకి స్యూ గ్రే అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది ఇటీవల. ఆ రిపోర్ట్ ప్రకారం ఈయన ఆ పార్టీలో హాజరైండు. ఫైన్ కూడా విధించబడింది ఇతనికి. సో ఫైన్ విధించబడ్డ ఫస్ట్ ప్రధానమంత్రి మన బోరిస్ జాన్సన్ అని చెప్పేసి. సో మన ప్రధాని చూస్తేనేమో లాక్డౌన్ టైంలో వెరీ స్ట్రిక్ట్ నామ్స్ తీసుకొస్తాడు. మన ప్లేట్లు కొట్టడము, బయటకు వచ్చి కొవ్వొత్తులు వెలిగించడము వాళ్ళ యొక్క స్ఫూర్తి కోసము, లాక్డౌన్స్, జనతా కర్ఫ్యూ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ మనకి విధిస్తాడు. ఈయన చూస్తేనేమో పార్టీలో పాల్గొంటాడు. సో మనకి హిందుస్థాన్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఏమొచ్చింది అంటే ఇది డోంట్ బీ ఏ బోరిస్ జాన్సన్ అని చెప్పేసి, బోరిస్ జాన్సన్గా ఉండకండి అని చెప్పేసి. దేశ ప్రధాని లాక్డౌన్ టైంలో స్ట్రిక్ట్ నామ్స్ ఉన్నాయి, ఆ పార్టీ ఏంటి, లైంగిక ఆరోపణలు ఉన్నాయి పింఛల్ మీద, పార్టీకి ఉపాధ్యక్షుడు ఎందుకు నియామకం చేసిండని చెప్పేసి. సో ఇది మనకి బోరిస్ జాన్సన్ యొక్క ఉదంతము. నెక్స్ట్ ఒక యుఎన్ఓ మనకి రిపోర్ట్ ఇచ్చింది ఏంటిదంటే ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ వరల్డ్ రిపోర్ట్ ఇచ్చింది, యుఎన్ఓ ఇచ్చింది రిపోర్ట్. మనం గుర్తుపెట్టుకోవాలి, రిపోర్ట్ పేరు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సారాంశం ఏంటిదంటే దీనిలో డాటా అవసరం లేదు, వరల్డ్ మొత్తంలో చూస్తే గిట్ట ఆకలి బాధలు పెరిగినాయట. ఈ ఎస్డిజి గోల్స్ మనం 2030 కల్లా సాధించాలి, మొత్తం 13 ఉంటాయి. అందులో పేదరికం అని చెప్పేసి, జీరో హంగ్రీ అని చెప్పేసి ఉంటుంది. ఆకలి వైపు ఇంకా వరల్డ్ అనేది ఫైట్ చేస్తలేదట. న్యూట్రిషన్ పరంగా చూస్తే గిట్ట లింగ వ్యత్యాసం ఇంకా పెరిగిందట. అంటే అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లో పోషక స్థాయి ఫరలేదట. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గిట్ట పోషకాహార లోపం తగ్గింది అంటే పర్లేదు, అందరికీ న్యూట్రిషన్ అనేది అందుతుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2018 అనేది మంచిగా ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి సో పోషకాహార స్థాయి అనేది అందరికీ అందుతుందని చెప్పాలి. ఇటీవల ఈ వన్ నేషన్ వన్ రేషన్ అని చెప్పేసి అస్సాం అనేది ఆమోదించింది. ఎన్ఎఫ్ఎస్ఏ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారము ఎక్కువ ఇంప్లిమెంట్ చేసే రాష్ట్రంగా ఒరిస్సా రికార్డు సృష్టించింది. ఎంఎస్ఎంఈ కూడా అక్కడనే ఉన్నది, అవార్డు వచ్చింది. మన తెలంగాణ స్టేట్ అనేది ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఆహార భద్రతలో 12th ప్లేస్లో ఉన్నది తెలంగాణ అనేది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సెకండ్ ఇది ఇండియాలో పోషకాహార లోపం తగ్గింది, అదే టైంలో స్థూలకాయత్వం పెరిగిందట. సో పని లేదు తింటుండ్రు కాబట్టి స్థూలకాయత్వం అనేది వస్తుంది. సో ఇండియాలో పెరిగింది. ఇది 2 పాయింట్లు మనకి ఇండియా పాయింట్లు ఉన్నాయి. ఇంకోటి ఈ మహిళలకి రక్తహీనత స్థాయి అనేది పర్లేదు కొంచెం అంటే మెరుగ్గా ఉందట కొద్దిగా. సో మహిళలు బంగారం కంటే ఇప్పుడు ఎక్కువ ఇనుము తింటుండ్రు, ఆకుకూరలు తింటుండ్రు, ఖర్జూర తింటుండ్రు, కాబట్టి బెల్లం తింటుండ్రు, కాబట్టి వాళ్ళకి రక్తం అనేది పెరిగింది అని చెప్పేసి రిపోర్ట్ అది మనకు వచ్చింది. రైట్, ఇది మనకి ఈరోజు జూలై 8th and 9th కరెంట్ అఫైర్స్. కంపల్సరీ దీంట్లో ఎవి ఇంపార్టెంట్ ఇష్యూ అంటే అన్ని ఇంపార్టెంట్ ఇష్యూ మనకి రానున్న 1 month ఎగ్జామ్ కాబట్టి. సో ఈ ఎస్ఐ వాళ్ళు నాకు తెలిసి ఈ జూలై 15 నుంచి కరెంట్ అఫైర్స్ అవసరం లేదు, ఇక అటువైపు ఒక 20 days ముందు నుంచి మనకు అవసరం లేదండి. టీసీ వాళ్ళు అయితే August 21st కాబట్టి August 1st వరకు చదువుకోవాలి. ఈ ఎస్ఐ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ ఎస్ఐ అయితే గిట్ట ఈ జూలై 15కు ఆపేసి 16 నుంచి 1 month టైంలో ఏం చేస్తారు అంటే కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తూ ఒక వైట్ పేపర్స్ తీసుకోవాలి. వైట్ పేపర్స్ తీసుకొని పేపర్స్ ఇక్కడ దగ్గర లేవు కానీ సో ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుకోవాలి. నువ్వు చదువుతూనే ఉన్నప్పుడు ఇట్లా సంయుక్త వైమానిక విన్యాసాలు కొన్ని ఉంటాయి, ఒక పేపర్ పెట్టుకోవాలి. క్షిపణి ఒక పేపర్ పెట్టుకోవాలి.
ఉపగ్రహాలు ఒక పేపర్ పెట్టుకోవాలి. అట్లా నువ్వు రాసుకుంటే షార్ట్ నోట్స్ మళ్ళీ పూర్తిగా మొత్తం రాయొద్దు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటిది కరెంట్ అఫైర్స్ వాస్తవం గింతే కరెంట్ అఫైర్స్ ఒక పేజీలో వస్తది. ఇట్లా రాసుకోవాలి అంతే ఇగ. దీన్ని నువ్వు ఆల్రెడీ చదివేసినావు కాబట్టి మళ్ళీ చదవద్దు ఇగ. అది నేను చెప్పింది అర్థమవుతుందా? సో ఆగస్టు 7 ఎస్ఐ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒక పేపర్ తీసుకోవాలి. ఇప్పుడు సమ్మిట్స్ అని పేపర్ పెట్టుకోవాలి. G7 నాటో, ఆసియన్ సమ్మిట్, G20 మినిస్టర్ సమ్మిట్ అని చెప్పేసి అట్లా ఒక పేపర్లో రాసుకోవాలి. అంత మొత్తం రాయొద్దు. జస్ట్ సమ్మిట్ ఏంటి, వెన్యూ ఎక్కడ, థీమ్ ఏంటి అంతే. ఒక పేపర్లో అన్ని సమ్మిట్స్ వస్తాయి. క్లాసులో ఒకటే సబ్మిట్ మొత్తం పేపర్లో వస్తుంది. అది క్లాస్ వేరు, ఇది వేరు. ఓకేనా? రైట్. అవార్డ్స్ కానీ అవార్డ్స్కి ఒకటి, ఎకనామీలో ఒకటి, ఆ రెపో రేట్ అవన్నీ మారినాయి కదా మనకి. ఇది ఇన్ఫ్లేషను, FDI, రూపీ విలువ అవన్నీ తగ్గినాయి పెరిగినాయి కదా, ఒక పేపరు. అట్లా రాసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.